స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను మాత్రమే ఏర్పాటు చేయాలి. ఎమ్మెల్యే షాజహాన్ బాషా విజ్ఞప్తి. మదనపల్లె పట్టణంలో పలు చోట్ల భక్తులకు మట్టి వినాయక విగ్రహాలను అందజేసిన ఎమ్మెల్యే. మట్టి వినాయక విగ్రహాలను కుంపటిలో నిమజ్జనం చేసి పూల మొక్క నాటండి. హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకులు అబూబకర్ విజ్ఞప్తి. మదనపల్లె పట్టణంలోని హెల్పింగ్ మైండ్స్ కార్యాలయం వద్ద భక్తులకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసిన సభ్యులు. పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను మాత్రమే ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా విజ్ఞప్తి చేశారు. నేడు మదనపల్లె పట్టణంలోని బెంగళూరు బస్టాండ్ వద్ద సేదా ఫౌండేషన్ వ్యవస్థాపకులు పఠాన్ ఖాదర్ ఖాన్, ఎన్టీఆర్ సర్కిల్ వద్ద కట్టా దొరస్వామి నాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా వినాయక చవితి పండుగను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని చెప్పారు. మట్టి వినాయక విగ్రహాలు పర్యావరణానికి స్నేహ హస్తాన్ని అందిస్తుందన్నారు. పడేది బాబు చూడమ్మా చూడమ్మా సార్ ఓ చూడా ఇట్లా చూడా ఇట్లా చూడండి. చూడమా వరుణ్ చూడ వరుణ్ పోతావు ఇట్లా వస్తావు ఏంది నువ్వు వెనకాల పో అవుతున్నావు వెనకాల పో బాగా అన్నా కొంచెం అందరికల్లా చూస్తారు వినాయక చవితి పండుగ సందర్భమున ఒక్కసారిగా మదనపల్లి పట్టణంలో ఐక్యత చాటుకుంటూ పండుగ సంబరాలు జరుపుకుంటూ దేవుని విగ్రహాలు ఇస్తూ అందరికీ మనమందరం కలిసి పండుగ చాలా ఆనందంగా చాలా బాగా జరుపుకోవాలని చెప్పి నినాదం ఇస్తూ ప్రతి ఒక్కరికి అడ్వాన్స్ గా వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరి జీవితాల్లో వెలుగు సంతోషం అన్ని ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు విగ్రహం ఏదైతే ఇవ్వడం జరిగింది అవే టెంకాయ ఒక మొక్క కూడా ఇవ్వడం జరిగింది. దీనికి ముఖ్యంగా మా తమ్ముడు ఖాన్, అదే మేడం విద్యన్న, ఇంకా మా నాయకులు అందరూ రావడం జరిగింది. ఇంత బాగా ఈ కార్యక్రమం చేసిన వీళ్ళందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా మత సమరసానికి ప్రతీకగా ఈ సేదా ఫౌండేషన్ ద్వారా ప్రతి సంవత్సరం మట్టి ప్రతిమలు, చెట్లు, పూజ సామాగ్రి ఇవ్వడం అనవాయితీ. అందులో భాగంగా పెద్దలందరి సహకారంతో ఈరోజు మట్టి ప్రతిమలు
మదనపల్లి నియోజకవర్గ ప్రజలకి అందించడం జరిగింది. మత సామరస్యానికి నేను ముస్లిం అయినా అన్ని కుల మతాలకు గౌరవించాలనే ఉద్దేశంతో ఒక భారతీయుడిగా ఈరోజు మదనపల్లిలో ఇటువంటి ఒక పెద్ద కార్యక్రమానికి పట్టణ ప్రముఖులంతా వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముందస్తుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఏటా చేస్తున్నందుకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి సహకరించిన మేడం గారికి, అదేవిధంగా మా అనేక విధాలుగా మనకు తోడ్పాటు వస్తున్న మా ఇంజనీర్ గారికి, అదేవిధంగా హోంశాఖకి వీళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని తాజ్ హోటల్ యజమాని సేదా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఖాదర్ ఖాన్ గారు మట్టి వినాయక విగ్రహాలని, ముక్కల్ని, టెంకాయల్ని పంచడము కొన్ని ఏళ్లుగా ఆనవాయితీగా పెట్టుకుని పర్యావరణాన్ని ప్రజలు దృష్టిలో పెట్టుకునే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. భవిష్యత్తులో సేదా ఫౌండేషన్ ద్వారా ఖాదర్ ఖాన్ మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతున్నాము. అందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. పఠాన్ ఖాదర్ ఖాన్ గారు తాజ్ హోటల్ యజమాని అధినేత ప్రతి సంవత్సరం కూడా ఈ వినాయక చవితికి ముందస్తుగా మట్టి వినాయక ప్రతిమల్ని మరియు పూజా సామాగ్రిని అందజేయడం జరుగుతుంది. ఇంత చక్కగా మదనపల్లి పట్టణంలో ప్రతి సంవత్సరం కూడాను హిందూ ముస్లిం బాయి అన్నట్టు హిందూ మతానికి తగిన సమర్థతను అందిస్తూ ఎంతో మంది పేదవారికి ఇవాళ అందించడం జరిగింది. ఇందులో ఖాదర్ ఫౌండేషన్ ద్వారా మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసుకోవడం, ఒక మంచి పని కోసం ఎమ్మెల్యే సార్ సహకారంతో అందరికీ పంచడం అనేది ఒక పండుగలాగా ఇవాళ జరిగింది. ముఖ్యంగా పఠాన్ ఖాదర్ గారిని అభినందిస్తున్నాము. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమాలు వాళ్ళు జరుపుకుంటూ ఉన్నందుకు థ్యాంక్ యూ సార్. మీరు వాళ్ళని ప్రోత్సహించి బాగా మీరు ఒక ముస్లిం అయినప్పటికీ కూడా మంచిగా మీరు పండుగ శుభాకాంక్షలు తెలియజేసినందుకు, మరి ఎంతో మంది పేదవారికి మున్సిపల్ వర్కర్స్ కి ఇవాళ వినాయక ప్రతిమల్ని మరియు పూజ సామాగ్రిని చట్టమే అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మట్టి వినాయక విగ్రహాలతో పర్యావరణానికి హాని ఉండదని హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ సిద్దిక్ తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని ఇందిరానగర్ మెట్రో కాంప్లెక్స్ వద్ద ప్రజలకు మట్టి వినాయక విగ్రహాలను పూల మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అబూబకర్ మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన విగ్రహాలతో పర్యావరణానికి ముప్పని అన్నారు. మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయడం ద్వారా పర్యావరణం బాగుంటుందని, పండుగ అయిపోయాక ఓ కుంపటితో వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేసి తాము ఇచ్చిన మొక్కను నాటుకోవాలన్నారు. హలో
వెనకాల చూపిస్తున్నట్టు కదా వీడియో తీస్తున్నా పంపించే అందరికి నమస్కారం. హెల్పింగ్ మైండ్స్ 11 ఏళ్ల నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతుంది. అందులో ఏమనంటే ఒకవైపు సేవతో పాటు రెండోది ఆధ్యాత్మికతో పాటు మత సాంప్రదాయాన్ని పెంపొందిస్తూ గత 9 ఏళ్ల నుండి వినాయక చవితి పురస్కరించుకొని ప్రజలకి ఉచితంగా ఒక మట్టి వినాయకుడిని ఒక పూల మొక్కని అందిస్తున్నాము. ఈ మా పూల మొక్క ఏమరా అంటే మేమిచ్చే ఈ వినాయకుడిని ఆ మొక్క పూల కుండీలోనే నిమజ్జనం చేసేయాలంటే అందులో నుంచి వచ్చే పూలే ఆశీర్వాదంగా ఉన్నాయి. ఇలా గత 9 ఏళ్ల నుండి హెల్పింగ్ మైండ్స్ నిర్విరామంగా ఈ ఉచిత మట్టి విగ్రహాల ప్రతిమలు మొక్కలు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహించడానికి సహకరిస్తున్నటువంటి మా మిత్రుడు హెల్పింగ్ మైండ్స్ సభ్యుడు అన్నం ప్రదీప్ గారికి హెల్పింగ్ మైండ్స్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇంకోటి ఏమనంటే ఎప్పుడు ఏ సేవ కావాలన్నా అదేవిధంగా ఎవరన్నా అనాథలు ఎవరన్నా చనిపోయినా కూడా వారి కోసం కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు అన్నం ప్రదీప్ గారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. హెల్పింగ్ మైండ్ సేవలు ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకుని వెళ్తున్నాము. అదేవిధంగా హెల్పింగ్ మైండ్ సేవలు ప్రతి ఒక్కరు తీసుకోవాలని హెల్పింగ్ మైండ్ సహకరిస్తున్నటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై భారత్. గత 10 సంవత్సరాలుగా కార్యక్రమాలు మొత్తము ఫ్రీజర్ బాక్స్ ఏమి, శానిటైజర్ ఇదేమి, ఫుడ్ బ్యాంకు, రక్తము ఎవరికి కొరత లేకుండా చేయడం కానీ ఫుడ్ కానీ ఏ ఒక్కరికి కొరత లేకుండా మంచి కార్యక్రమాలు చేస్తూ ముందొస్తున్నారు. జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీరామ రామాంజనేయులకు ఆ భగవంతుడు మనోధైర్యం ఇవ్వాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రార్థించారు. నేటి ఉదయం రామాంజనేయులు సతీమణి నళిని అనారోగ్యంతో మృతి చెందారు. ఈమె మృతి వార్త తెలుసుకున్న ఎమ్మెల్యేతో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, పట్టణ ప్రముఖులు ఆమె భౌతికాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. రామాంజనేయులు ఓదార్చి తమ సంపూర్ణ సంతాపాన్ని తెలిపారు. వినాయక చవితి పండుగ సందర్భంగా మదనపల్లె పట్టణం పూజా సామాగ్రి విగ్రహాల కొనుగోలు చేసే భక్తులతో నిండిపోయింది. పాఠశాలలు, కళాశాలలు మధ్యాహ్నమే విద్యార్థులను ఇళ్లకు పంపించేశారు. పట్టణంలోని ప్రధాన వీధులన్నీ ప్రజలతో కిక్కిరిశాయి. ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది.
హలో बड़ा साढ़े 3000 का है, बड़ा वाला 4500 का है, 6000 का। अलग अलग क्वालिटी अलग अलग పడుతుంది కనుక ఓకే దోయదండి అమ్మా చూడమ్మా ఎసనా అన్న కనపల్లా స్వామి ఉండరా నాయన స్వామి స్వామి భాస్కరా కెమెరా అమ్మా ఇస్తానా చూడమ్మా బాగా పట్టుకోమ్మా బొమ్మ ఇస్తాను మళ్ళీ పూజలు బాగా వెళ్ళమ్మా బలంగా చేస్తారు మమ్మల్ని తీసుకొని ఇంట్లో పెట్టుకోదండి నీరుటల పొలంలో వస్తాను నీరుటల పొలంలో వస్తాను ఇక్కడ ఇచ్చారమ్మా ఆడికి వెళ్ళిపోదాం నాయకులందరూ కనిపిస్తారు ఆడికి వెళ్ళిపోదాం ఫోటోకి మధ్యలోకి వెళ్ళిపోతావు ఫోటోకి ఈ జనాలు అయిపోయి మంచిది వినాయకుడు నీళ్ళు తీసుకోవాలి కూడా దొంగతనం చేయాలి దేవుడిని ఆయక్క తీసుకొని యో బాబు అందరూ ఉంటేనే మనం కూడా మాట్లాడుతావు ద్వారా తీసుకోండి పైన పెట్టు నిజంగా ఉంటుంది నెత్తిని పెట్టుకో
దేవుడిని అక్కడ పడకూడదు పట్టాడు మళ్ళా ప్రేమగా పెట్టాలి, ప్రేమగా ఇవ్వాలి. బాగా ప్రేమగా తినాలి. ఎంత ప్రేమగా తీసుకున్నాడు. ఈరోజు వినాయక చవితి సందర్భమున నీరుగుట్టువారిపల్లి మార్కెట్ యార్డ్ ముందర మన అన్న మార్కెట్ మన కట్టా దొరన్న ఇంకా అందరూ కలిసి కట్టా దొరన్న ఆధ్వర్యంలో 500 విగ్రహాలు, వినాయకుల విగ్రహాలు ప్రజలకు అందరికీ ఇస్తూ, ఎందుకంటే ఇంకా ప్లాస్టిక్ ఆ విగ్రహాలు ఇంకా వాడకూడదు, మట్టి విగ్రహాలు వాడాలని మంచి నాణ్యతమైన విగ్రహాలు ప్రజలకు అందజేశారు. ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా తీసుకున్నారు. నేను అన్నకు అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా మంచి కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమానికి మా నాయకులు, మా నీలకంఠన్న, అన్నమారి కృష్ణన్న, అదేవిధంగా శ్రీనన్న, మా వాళ్ళందరూ ఏంటి మా సర్పంచ్ పురుషోత్తము, మా వాళ్ళందరూ ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున ఇచ్చేసి ఒక్కసారిగా ఐక్యతను చాటుకుంటూ అన్ని పండుగల్లో అందరి అవసరాలకు మేము ఉన్నాము. మేము ఇంత ఇసుక మైనింగ్ సారాయి మాఫియా మాకు పని లేదు. పండుగలు జరుపుకుంటాం కలిసి కట్టుగా, అందరితో కలిసిమెలిసి ఉంటాము, అందరి సుఖాలు కష్టాల్లో అన్నింటిలో కలిసి ఉంటామని చెప్పి ఒక నినాదం ఇస్తూ అందరికీ అడ్వాన్స్ గా వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు రేపు జరగబోయే వినాయక ఉత్సవానికి విగ్రహ ప్రతిష్టలకు మదనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు మనకు ఆప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా శాసనసభ్యుని పిలిచి ఆయన చేతుల మీదుగా వినాయకుని మన్ను విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. మొదలుగా తాజ్ హోటల్ సర్కిల్, బెంగళూరు బస్టాండ్ సర్కిల్, అక్కడి నుంచి ఎన్టీఆర్ సర్కిల్, దాని తర్వాత నీరుగట్టుపల్లి దొరస్వామి నాయుడు గారి ఆధ్వర్యంలో, కట్టా దొరస్వామి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతి చోట కూడా చౌడేశ్వరి కళ్యాణంలో ఒక ప్రోగ్రాం ఓపెనింగ్ ఇవన్నీ కూడా జరిగినాయి. మదనపల్లి పట్టణ ప్రజలకు అందరికీ కూడా రేపు జరగబోయే వినాయక చవితి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా శాసనసభ్యులు అందరికీ కూడా అవసరం ఉండే చోట ప్రతి ఒక్కరికి కూడా విగ్రహాలు, డబ్బులు అడిగిన వాళ్ళు కూడా ఇచ్చినారు. సుఖ సంతోషాలతో రేపు మంచి పండుగ జరుపుకోవాలని ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాము ఎమ్మెల్యే తరఫున. వినాయక చవితి శుభాకాంక్షలు. మన ఎమ్మెల్యే గారు షాజాన్ బాషా గారి నాయకత్వంలో అన్న సూచనల మేరకు మట్టి గణపతి వినాయక విగ్రహాలని పంపిణీ చేయాలనే ఉద్దేశంతో మత సామరస్యాలకు, అన్ని మతాలను సమానంగా చూసే ఒక వ్యక్తిగా షాజాన్ బాషా గారు ఈరోజు అన్ని పండుగలను సమానంగా మనము గౌరవించాలి, అన్ని పండుగలను కలిసి అన్ని మతాల వారు, అన్ని కులాల వారు జరుపుకోవాలి. ఈ వినాయక చవితికి ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి వినాయక చవితి ఎవరు జరుపుకుంటున్నా కూడా ప్రతి ఇంట్లో కూడా వినాయకుని విగ్రహాన్ని పెట్టి మట్టి విగ్రహాన్ని పూజించాలి అని మా అందరినీ సూచించడం జరిగింది. అందులో భాగంగా మట్టి వినాయక విగ్రహాలని ఈ రోజు ఇక్కడ మేము పంపిణీ కార్యక్రమం చేపట్టి షాజాన్ బాషా గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. 500 విగ్రహాలు తెస్తే కనీసం అరగంటలో అయిపోయాయి. దీన్ని బట్టి అర్థమవుతుంది ఈ పండుగ యొక్క విశిష్టత. దీన్ని దృష్టిలో పెట్టుకుని షాజాన్ బాషా గారి సూచనల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించాము. దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. షాజాన్ బాషా గారికి, అన్నగారికి మరోసారి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను. శుభాకాంక్షలు. మన ఎమ్మెల్యే గారి మన షాజాన్ బాషా గారి ఆధ్వర్యంలో మన కట్టా దొరస్వామి నాయుడు గారు ఆయన సహకారంతో ఈరోజు నీరుగట్టువారిపల్లిలో మట్టి విగ్రహాలు ఇవ్వడం చాలా సంతోషం. ఎందుకంటే మట్టిది లేకపోతే కన్నా మనకు ఆ కలుపు రసాయనాలు అవన్నీ వచ్చి నీటికి కానీ అన్నిటి కూడా ఇబ్బంది. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఎమ్మెల్యే గారు అడగదానంటే మన దొరస్వామి నాయుడు గారు ఆ మట్టి విగ్రహాలు ఇచ్చినారు దాదాపు 500 దాకా. అవి అందరూ కూడా మన నీరుగట్టుపల్లి ప్రజలకు మగాళ్ళ వాళ్ళందరూ కూడా తీసుకోవడం జరిగింది. రాబోయే దినాల్లో కూడా అలా అందరూ కూడా ఐకమత్యంగా ఉండి ఈ మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మనకు అన్ని మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి.
రాబోయే దినాల్లో కూడా అన్ని మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. దత్తాత్రేయ స్వామి ప్రథమావతారం శ్రీపాద శ్రీ వల్లభ స్వామివారి జన్మస్థలమైన పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానంలో స్వామివారి జయంతి సప్తాహ మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలు 6 రోజుల స్వామివారికి 1,00,000 తులసి దళార్చన విశేషంగా నిర్వహించారు. ముందుగా శ్రీపాద శ్రీవల్లభ స్వామి దత్తాత్రేయ స్వామి వార్లకు పంచామృత అభిషేకాలు పూజలు ఘనంగా జరిపారు. పండితులు ఋత్వికులచే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం, గురు చరిత్ర, వేద పారాయణాలు, దత్తహోమం నిర్వహించారు. అనంతరం 1,00,000 తులసి దళత స్వామివారికి అర్చన చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను మాత్రమే ఏర్పాటు చేయాలి. ఎమ్మెల్యే షాజహాన్ బాషా విజ్ఞప్తి. మదనపల్లె పట్టణంలో పలు చోట్ల భక్తులకు మట్టి వినాయక విగ్రహాలను అందజేసిన ఎమ్మెల్యే. మట్టి వినాయక విగ్రహాలను కుంపటిలో నిమజ్జనం చేసి పూల మొక్క నాటండి. హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకులు అబూబకర్ విజ్ఞప్తి. మదనపల్లె పట్టణంలోని హెల్పింగ్ మైండ్స్ కార్యాలయం వద్ద భక్తులకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసిన సభ్యులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.